నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ డైటీషియన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చెప్తాను. ఇది యాక్చువల్లీ మీరు టేస్ట్ చేయండి. అసలు మీరు చూడండి ఎంత బావుంటది టేస్ట్. చాలా సార్లు ఈ స్టూడియో ఇంతకుముందు కూడా చేసాం మనం ఒకసారి. చాలా నచ్చిందిది అందరికీ. ఆ రోజు స్టూడియోలో కూడా అందరూ ఇది హెల్తీ కదా! బావుంటదా లేదా అనుకున్నారు. కానీ అందరం పోటీ పడి తిన్నాం ఇది. సో, ఇది చాలా బావుంటది. నేను మీకు రెసిపీ చూపిస్తాను. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా వెయిట్ లాస్ ఫ్రెండ్లీ. మనం చూపించే ప్రతి రెసిపీ వెయిట్ లాస్ ఫ్రెండ్లీ ఉంటుంది. అండ్ నేను మీకు తెలుసు ఓన్లీ వెయిట్ లాస్‌కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వను. కంపల్సరీ హెల్త్ బావుండాలి అని చెప్తాను. మనకెప్పుడైనా సరే మంచి నిద్ర పట్టాలి, మనకి మనం మంచిగా అనిపించాలి, హ్యాపీగా, హెల్తీగా ఉండాలి, థాట్ ప్రాసెస్ కరెక్ట్‌గా ఉండాలి. ఇవన్నీ బావుండాలంటే లోపల సరిగ్గా ఉండాలి. మనం స్కిన్ హెల్త్ కానీ, హెయిర్ హెల్త్ కానీ ఎనీథింగ్ మీకు లోపల అన్నీ బాగున్నాయనుకోండి ఎవ్రీథింగ్ అంతా బయట మంచిగా కనిపిస్తాం. సో, అన్ని రకాలుగా బాగుండేలాగా చూపిస్తాను. ఎవ్రీథింగ్ ఇన్‌సైడ్ ఔట్. వెయిట్ లాస్‌తో పాటు హెల్త్ బాగుండేలాగా. సో, ఫస్ట్ వచ్చేసి సోరకాయ తీసుకోండి. సోరకాయ ఇట్లా తురిమి పెట్టుకోండి. సోరకాయ మనం చాలా మంది తక్కువ అంచనా వేస్తాం కదా! కానీ ఆయుర్వేదాలో సొరకాయకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సోరకాయ ది బెస్ట్ వెజిటబుల్ అని కూడా చెప్పొచ్చు. 92% వాటరే కదండీ! దీంట్లో మొత్తం అంతా మెగ్నీషియం చాలా ఉంటుంది. వెరీ రిచ్ ఇన్ పొటాషియం, వెరీ రిచ్ ఇన్ హై ఫైబర్, మనకి వెరీ లో క్యాలరీస్, జీరో కొలెస్ట్రాల్, జీరో ఫ్యాట్. సో, మనకి అరగడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే డైజెషన్‌కి చాలా మంచిది. స్కిన్‌కి చాలా మంచిది. స్కిన్‌కి మంచిదంటే ఓన్లీ గ్లో అలా కాదు. స్కిన్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గియడానికి లేదా స్కిన్ అలెర్జీస్ తగ్గియడానికి అట్లాంటి వాటిలో కూడా సొరకాయ బాగా సహాయం చేస్తదనమాట మనకి. సో, అన్ని రకాలుగా బాగా హెల్ప్ అవుతది. ఇన్‌ఫ్లమేషన్ మీరు చూస్తున్నాం గదా! మనకి ఇన్‌ఫ్లమేషన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ ఎంత ఫేమస్ అవుతుంది. సో, బాడీ అంతా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ దాకా ఎళ్తుంది. మీరు డయాబెటిస్‌లో ఉన్నా, ఇట్లాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉన్న మీకు మోస్ట్‌లీ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో, అవన్నీ గూడా తగ్గాలి అంటే మనము ఒక్క ఫుడ్ ఐటెమ్ అని కాదు. మనం తీసుకునే ఫుడ్ కానియండి, మనం లైఫ్ స్టైల్ కానియండి, ఇవన్నీ బాగా ఉంటది. అంటే మీరు సరిగ్గా నిద్రపోతలేరు. నేను ఎంత మంచి ఫుడ్ తిన్నా నాకసలు నిద్రనే పోవట్లేదు. సో, అప్పుడు మీ బాడీకి ఫంక్షన్ సరిగ్గా చేసుకునే టైం ఎక్కడ ఇస్తున్నాము? మన లివర్ హెల్త్ అప్పుడు ఎలా బావుంటుంది? మనకి అసలు మైండ్ ఎలా కరెక్ట్‌గా పనిచేస్తది? సో, అందుకనే అన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ తీసుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొన్ని వాటర్ చాలు. ఎందుకంటే ఇదే వాటర్‌ని మనం తర్వాత మళ్ళీ రైతా చేసుకునేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో, ఈ వాటర్ బాయిల్ అయినంక సోరకాయ యాడ్ చేస్తామన్నమాట. మనం ఇంకా దీంట్లో పెరుగు తీసుకున్నాం. పెరుగు తెలుసు కదా మనకి ప్రోబయోటిక్ రిచ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. మనకి సోరకాయ అండ్ పెరుగు కాంబినేషన్ ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. అవి చాలా చాలా మంచిది మనకి. సో, దోసకాయ యేసుకుంటా ఉంటారు. దోసకాయ, పెరుగు యాక్చువల్లీ కాంబినేషన్ అంత మంచిది కాదు. చాలా మందికి అది తింటే పడదు. ఇప్పుడు ఆయుర్వేదంలో కొన్ని బెటర్ కాంబినేషన్స్, కొన్ని బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. బ్యాడ్ కాంబినేషన్స్ అంటే ఆ తిన్న వెంటనే మనకేదో అయిపోవాలి, 100% ఏదో ప్రాబ్లమ్ వస్తది అలా కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఆ కాంబినేషన్ సూట్ అవ్వదు. అండ్ రెగ్యులర్‌గా అంటే ఎవ్రీ డే మీరు అది చాలా ఎక్కువగా తింటున్నారు, ఆన్ డైలీ బేసిస్‌లో ఎక్కువగా వాడుతున్నారు అన్నప్పుడు ప్రాబ్లమ్ వస్తది. అర్థమైంది కదా! సో, మనకి ఈ కాంబినేషన్ యాక్చువల్లీ చాలా మంచిది. ఇన్‌స్టెడ్ ఆఫ్ మేకింగ్ అంటే మీరు రైతాలో వేరే అన్నీ యేసుకునే దానికంటే సోరకాయ చేసుకోండి చాలా మంచిది కాంబినేషన్. గట్ హెల్త్‌కి బాగా మంచిది. సో, ఈ వాటర్‌లో ఇప్పుడు సోరకాయ యేసేసుకోండి. సోరకాయని బాయిల్ అవ్వనివ్వండి. సోరకాయ కూడా తొందరగా బాయిల్ అయిపోతది మనకి. ఇప్పుడు మనం ఇది సోరకాయతోటి చేసుకుంటున్నాం కదా! ఇట్లనే సేమ్ మనం పంకిన్ తోటి చేసుకోవచ్చు. గుమ్మడికాయతో చేసుకోవచ్చు, బీట్రూట్‌తో చేసుకోవచ్చు, క్యారెట్‌తో చేసుకోవచ్చు. సేమ్ ఇదే రెసిపీ. బీట్రూట్, క్యారెట్ అయితే ఇట్లా ఉడకబెట్టినా సరే, లేదు ఎందుకు న్యూట్రియన్స్ అంతా పోవాలని మీకు అట్లా అనిపిస్తే కొంచెం ఆయిల్ అన్నా లేదా ఘీ అన్నా యేసుకొని రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకొని దాంతోటి కూడా మీరు రైతాలాగా చేసుకోవచ్చు. అన్నిటికి సేమ్ రెసిపీ. ఇక్కడ సోరకాయ యూజ్ చేస్తున్నాం. దాని బదులు మీరు అన్నీ వేరే యూజ్ చేస్తారు. పంకిన్ యూజ్ చేస్తే సేమ్ ఇలానే తురుముకొని ఉడకబెట్టుకోండి. మనం చాలా రెసిపీస్ ఇప్పుడు నేను చాలా సార్లు ఎలాంటి గిన్నెలు వాడాలి అవన్నీ కూడా చెప్తా ఉంటాను. అన్నిట్లో మీరు గమనిస్తే ఎక్కువ కుండలు వాడమని చెప్తూ ఉంటాను. యాక్చువల్లీ కుండ ఏంటంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ ఇప్పుడు ఒకటి చెప్పండి. ప్లాస్టిక్‌లో ఎందుకు పెట్టొద్దు అంటున్నాము? ప్లాస్టిక్‌లో పెడితే వేడి ఫుడ్ తీసుకొని మీరెళ్ళి ప్లాస్టిక్‌లో పెడుతున్నారు.
ప్లాస్టిక్ అంతా మనం తింటున్నట్టే కదా! ఎన్నో మైక్రో ప్లాస్టిక్స్ ఆల్రెడీ మనకు తెలియకుండానే మనం చాలా కన్జ్యూమ్ చేసేస్తున్నాం. ఆల్రెడీ మన బాడీలో కావాల్సిన దానికంటే చాలా ఎక్కువుంది. సో, మళ్ళీ మనం ఇంకా ఎందుకు డైరెక్ట్‌గా బ్లడ్ స్ట్రీమ్‌లోకి ఎక్కించినట్టుగా. సో, అందుకే కదా! సేమ్ అట్లానే ఈ కుండ కాన్సెప్ట్ కూడా అంతే. ఈ కుండలు కానియండి, ఐరన్ కానియండి కంపల్సరీ ఎవ్రీ డే మనం వాడాలి. చాలా మంచిది. ఎస్పెషల్లీ ఫర్ లేడీస్‌కి హార్మోన్స్‌కి చాలా మంచిది. ఐరన్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఐరన్‌కి సంబంధించినవి వాడినప్పుడు. కుండలేంటంటే బాడీని బాగా కూల్ చేస్తది. సో, కూల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు సోరకాయ విషయానికొస్తే సోరకాయ కూడా అంతే. బాడీకి బాగా కూలింగ్. కూలింగ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే మనము ఇప్పుడు సమ్మర్‌లో అయితే ఇంకా మంచిది. వింటర్‌లో కానియండి, సమ్మర్‌లో కానీ ఏ సీజన్‌లో ఉన్నా వేడి శరీర తత్వం ఉన్న వాళ్ళకి వేడి బబుల్స్ లేకపోతే వేడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో, అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచిది. అండ్ సేమ్ ఇట్లనే ఎట్లయితే మనం కూలింగ్ అంటున్నామో అసిడిటీ ఉన్న, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వీటికి కూడా మనకి చాలా మంచిదనమాట ఇది. ఇప్పుడు చూడండి కుండలో మీరు వండుతున్నారా? నేను చిన్న మంట మీద ఉందా, అయినా కూడా ఎట్లా ఉడుకుతుంది చూడండి. మీరు మూత పెట్టేసి కాసేపు ఇప్పుడు మొత్తం బందేసి మీరు మూత పెట్టినా కూడా అది ఉడుకుతానే ఉంటది. ఒక 5 నిమిషాల దాకా మీరు మొత్తం బందేసినాక కూడా. సో, ఈ కూలింగ్ ప్రాపర్టీస్ మనకు చాలా మంచిదనమాట. ఇంకా దాంట్లో సొరకాయ, దాంట్లో కుండ అంటే ఇంకా మంచిది మనకి బాడీకి. చాలా చల్లదనం. సో, దీన్నంతా వాటర్ అంతా తీసేసుకొని జాలీలో కొంతమంది ఓన్లీ సొరకాయ మాత్రం తీసుకుంటారు. కానీ మనం కొంచెం న్యూట్రిషన్ అనుకుంటా ఉంటాం కాబట్టి మనం మొత్తం తీసేసుకుందాం. ఏం కాదు. అందుకే కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్‌లోనే ఉడకబెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇదంతా గిన్నెలోకి తీసుకుందాం. సోరకాయలో ఇప్పుడు పెరుగేసుకుందాము. చూడండి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది కదా! ఈ వేడిగా ఉన్న దాంట్లో కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే చల్లగైపోతదని రాగి జావ కూడా అంతే. మంచిగా మసులుతా ఉంటది. మంచి వేడి మీదకించి చల్లటి నీళ్ళు తీసుకొనొచ్చి పోస్తారు. లేదా చల్లటి పెరుగు తీసుకొనొచ్చి పోస్తారు. ఎప్పుడైనా సరే అట్లా 2 టెంపరేచర్స్‌ని సడెన్‌గా అట్లా మిక్స్ చేయకూడదు. రూమ్ టెంపరేచర్ తెచ్చాక మిక్స్ చేసుకోండి. ఇవి రెండిటిని మిక్స్ చేసేసి మీకు టేస్ట్ ఎందుకు చాలా బావుంటదంటే చాలా స్వీటిష్ ఉంటది కదా! మనకు పెరుగైనా సరే, సొరకాయ అయినా సరే. సో, అందుకే తిన్నప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తది. నేను మీకు ఇన్ని వెరైటీస్ చెప్పాను. పంకిన్‌తో చేసుకోవచ్చు, బీట్రూట్ అట్లా అన్నిట్లోకెల్లా ఇది చాలా టేస్ట్ బావుంటది. సో, ఇప్పుడు దీన్ని పోసి పెట్టుకుందాం మనము. ఇప్పుడు ఆయిల్ ఏసేసుకుందాం దీంట్లో. మీకు హెయిర్ హెల్త్ గురించి ఒక టిప్ చెప్తాను. అడిషనల్ టిప్. నాకు కరివేపాకు అంటే యూజువల్‌గా అసలు నచ్చదు. కానీ కరివేపాకు రకరకాలుగా తినొచ్చు. కరివేపాకుకి సంబంధించింది ఏదైనా చాలా మంచిది. సో, మీకు నాలాగే సరిగ్గా ఎక్కువ నచ్చకపోతే టీ చేసుకొని తాగొచ్చు. ఇట్లానే సేమ్ ఇట్లా మనం ఒక 200 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో ఇట్లా కరివేపాకులు తీసుకొని బాగా మరిగించి 100 ఎంఎల్ అవుతది కదా! అది అలా కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇట్లా ఎక్కువగా కరివేపాకులేసుకొని ఇందులో ఉన్నయి తింటా ఉండండి. ఇంకా బెటర్ ఏంటంటే మనం డైరెక్ట్ వాష్ చేసుకొని నములుతా తింటాం చూసారా? ఆ జ్యూస్ డైరెక్ట్‌గా రిలీజ్ అవుతూ ఉంటది. అది ఇంకా మంచిది యాక్చువల్లీ మనకి. సో, నాది వేడైపోయింది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మీరు ఇంగు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసేసుకోండి. మీరు పప్పులు కూడా వేసుకోవచ్చు. అన్ని రకాల పప్పులు వేసుకోవచ్చు. కొంచెం పసుపు. పోసినప్పుడు దీంట్లో వేసుకోవడం. మీకు టేస్ట్ ఉంటుంది. హెల్త్ 2 బావుంటాయి. నేను ఏం చేసినా యూజువల్‌గా కొంచెం టేస్ట్ కూడా బాగుండడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్‌లో అన్ని రకాల ఫుడ్స్ ఇట్లా తింటా ఉండాలి ఎక్కువ సార్లు అంటే టేస్ట్ బాగుండాలి. టేస్ట్ బాలేకపోతే ఒకసారి 2 సార్లు లేదా మీకు ఫుల్ ఇట్లా ఉత్సాహం ఉంటది చూసారా? మనం తగ్గాలి, మనం బెటర్ అన్ని రోజులు బావుంటది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేరే డైరెక్షన్‌లో కొంచెం ఇట్లా సైడ్‌కి తిరిగినా కూడా మళ్ళీ తినలేకుండా అయిపోతారు. అందుకని అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే నోటికి కూడా రుచికరంగా ఉందనుకోండి మనం చాలా బాగా చేయగలుగుతాం అన్నీ. అలవాటు పడిపోతారు. మళ్ళీ ఒక్కసారి ఇంక మీకు ప్రాపర్ ఎలా తినాలి అనింది అలవాటయిపోయి
మీరు నేర్చుకున్నారనుకోండి, ఇంకా ఏ టెన్షన్ ఉండదు. మనకు తెలిసిపోతది. మనం బయట తిన్నామా, ఒకరోజు ఫంక్షన్‌కెళ్ళి కొంచెం తిన్నామా, ఏమీ ఉండదు. అంత టెన్షన్ పడకండి. హ్యాపీగా ఒకరోజు తిన్నారెక్కువ, మంచిగా ఒక గంట సేపు ఎక్కువ వాకింగ్ చేసుకోండి. తిన్నారు, కొంచెం ఎక్కువ తిన్నానని మీకు అనిపిస్తే, తిన్న వెంటనే ఒక 10, 15 మినిట్స్ కంపల్సరీ వాకింగ్ ఉండేలాగా చూసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతది. రోజు అలా అవ్వకుండా చూసుకుంటే చాలు. దీంట్లో ఇప్పుడు తగినంత సాల్ట్ ఏసుకుందాం. చూసారు కదా! మన సోరకాయ రైతా రెడీ అయిపోయింది. మీరు హ్యాపీగా వేడి వేడిగా అయినా తినొచ్చు. లేదా కొంచెం చల్లగా అయినా తినొచ్చు. మీకు ఎట్లా ఉంటే అట్లా. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా మీరు చీజ్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదా పెప్పర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, రెగ్యులర్‌గా ఎవ్రీడే తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్ రాని ఫుడ్ ఇది. సో, హ్యాపీగా లంచ్‌లో అయినా చేసుకోండి. మీరు రోటీస్‌లోకైనా చేసుకోవచ్చు. లేదా యాస్ ఇట్ ఈజ్ ఇలానే బ్రేక్‌ఫాస్ట్ లాగా తిన్నా కూడా ఓకే. థాంక్ యూ సో మచ్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఓం నమః శివాయ.